హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మేము అమలాపురం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు మా తోటల్లోకి వచ్చాము. సరదాగా ఎప్పుడు రాము, ఊరికే వీడియో తీద్దామని మీకు అందరికీ చూపిద్దామని ఇలా వచ్చానమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ మా తోటలు. ఇవన్నీ టేకు చెట్లు అన్నమాట. మేము విజయనగరం నుంచి తెచ్చి వేసాము. ఇవి చూడండి, టేకు చెట్లు చూపిస్తారా? టేకు చెట్లు, ఇంకా అరటి తోటలో ఇవన్నీ చూపిస్తాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ టేకు చెట్లు అన్నమాట. మా తోట కింద భాగంలో టేకు చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ వేశారు. ఇక్కడ చూడండి, నేరేడు చెట్టు అయితే భలే పెద్దదైపోయింది. చూడండి, నేరేడు చెట్టు అన్నమాట ఇది. అటుపక్క ఒక కాలం ఉంటుంది చూడండి, కనిపిస్తుందా? మాకు కొంచెం అటు వెళ్ళాలంటే భయం, పాములు ఉంటాయని ఇటువైపు ఎప్పుడు రాము మేము. ఇవన్నీ కొబ్బరి తోటలు, నీళ్లు పెడుతున్నారనమాట. కొంగలు అయితే చాలా ఉన్నాయి. అటుప్రక్క చూడండి, బఠానీ ఫ్లవర్స్ అంటారు కదా, పింక్ కలర్ ఫ్లవర్స్. జూమ్ చేశాను, ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. వేప చెట్లు, నేరేడు చెట్లు, అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, చెట్ల కింద కొబ్బరికాయలు పడుతుంటాయి. ఇవే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ మొక్కలు అలా ఉంచేయడం వల్ల ఇలా పెద్దదైపోయింది చూడండి. చక్కగా ఇది తవ్వేసుకుని మొక్క పాతుకుంటే ఆ మొక్క బాగా వస్తుంది. వదిలేస్తారు అలాగా. కర్పూర అరటి తోట వేశారనమాట. ఇక్కడ చూడండి, అరటిగెళ్ళు వస్తున్నాయి. తోట అయిపోయిన తర్వాత ఒక్కొక్క మొక్క ఉంటుంది కదా. ఇప్పుడు అన్నీ ఇగోండి, తక్కువ ఉన్నాయన్నమాట అరటి మొక్కలు. ఇదంతా అరటి తోట. మాకు మార్చి నెల నుంచి తోటలకు నీరు పడుతూ ఉంటారు. తోటలకి అంటే ఒక పక్క డ్రై అయిపోతుంటే మళ్ళీ నీరు పడుతూ ఉంటారనమాట. మాకు దానివల్ల ఇప్పుడు ఆ నీరు పెట్టారు. కొంగలు చూడండి, ఆ నీరు పెట్టినప్పుడు పురుగులు ఇవి బయటకు వస్తుంటాయి కదా. కొంగలు చూడండి, ఎన్ని కొంగలు ఉన్నాయో. పురుగుల్ని వేరుకుని తింటాయి అన్నమాట ఇవి. చూడండి ఎన్ని కొంగలు వచ్చాయో. అసలు భలే ఉన్నాయి, వైట్ కలరు. ఏంటో విచిత్రం, మనిషి నన్ను చూస్తున్నాయి ఇవి. ఇంతవరకు నీరు పెట్టారు. అరటిగెళ్ళు చూడండి, కర్పూర అరటిగెళ్ళు చాలా పెద్ద పెద్దవి. కొన్ని గెళ్ళు అయితే చాలా పెద్ద సైజు వచ్చాయి, కొన్ని చిన్న వచ్చాయి. ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంటికి పట్టుకెళ్దాం. చాలా కరివేపాకు మొక్కలు ఉంటాయి ఇక్కడ అన్నీ. మా పెద్దగారు కూడా నిన్న వచ్చారు, మేము కూడా నిన్న వచ్చాము. చూడండి. హాయ్ తల్లి. మా అమ్మాయి నా కోసం చెప్తుంది, రీల్ చేస్తాను. మా చిన్న పెద్దగారు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మా పెద్దగారికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక పనస చెట్టు ఉంది చూడండి. ఎందుకో ఈ సంవత్సరం కాయలు కాయలేదు, ప్రతి సంవత్సరం కాయలు వస్తాయి.
తాటి చెట్లు చూడండి. ఈ తాటి చెట్లకైతే కళ్ళు తీసేవారు. చాలా పెద్ద పాముల పుట్టు ఉండేది అనమాట. ఇక్కడే మేము పుట్టలో పాలు పోసేవాళ్ళం చిన్నప్పుడైతే. తర్వాత ఇప్పుడు ఇంటికి దగ్గరలోనే ఒక పుట్ట ఉంటే దాంట్లోనే పోతున్నారు. ఇంత దూరం రావట్లేదు. మాకు తోటలోకి రావాలంటే నీరసాలు వచ్చేస్తాయి. చూడండి, తోట అంతా నీరు పెడుతున్నారు. ఎంత కూల్గా ఉంటుందో తోటలో నడిచి వస్తుంటే. చాలా కూల్ ఉంటుంది అనమాట. అందుకనే మేము ఈ వేసవకాలంలో సరదాగా పిల్లల్ని తీసుకుని ఇలా తోటలోకి వస్తుంటాం. మా పిల్లలు అయితే చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవారు. పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళకి అంత ఇష్టం ఉండట్లేదు ఇలా తోటలు తిరగడానికి. చూడండి, ఈ తోటకంతా మోటార్ ఎక్కడో ఉందన్నమాట. అక్కడి నుంచి ఇలా కాలువలు తీస్తారు. ఈ కాలువల నుంచి ఇప్పుడు ఈ తోటకు నీరు వెళ్తుంది, చివరి నుంచి వెళ్తుంది అనమాట. ఇదిగో చూడండి కాలువ. ఈ కాలువలో చూపించరా ఒకసారి. మనకి ఇటువైపు నీరు కావాలంటే ఇక్కడ గొట్టం పెట్టారు కదా, ఈ గొట్టం ఓపెన్ చేస్తారనమాట. ఈ కాలువ నుంచి నీరు వెళ్తుంది తోటలోకి. ఇలా ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇదిగో చూడండి కాలువ. ఎటు తోట ఉంటే అటు తోటకి కాలువ తీసేస్తుంటారు. ఎవర్రా పిల్లలు వస్తున్నారని కొత్తది అనుకుంటా మరి. అదే ఉయ్యాలి అప్పుడు కొట్టారు వీళ్ళు టింకు ఫ్రెండ్స్ వస్తున్నారని. చూడండి కాలువ ఇలాగా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మనీ ప్లాంట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చెట్లకు వచ్చేస్తుంటాయి అన్నమాట. చెల్లి బాగా పెంచుతుంటుంది కదా మొక్కలు. ఆ మొక్కలు పీకేసి ఇలా పడేస్తుంటారు. అక్కడక్కడ మొక్కలు వచ్చేసి. ఇది చూడండి, ఇదైతే చాలా అందంగా వచ్చింది. ఈ లీవ్స్ చూడండి. ఉండండి, తోట దాటుదాం అటువైపు. అబ్బో, చూడండి దీని లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఎంత ఫ్రెష్గా వచ్చింది చూడండి. ఎప్పుడు తోటలకి నీరు పడుతూ ఉంటారు కదా, దానివల్ల మొక్కలు చాలా హెల్తీగా వస్తుంటాయి. కొబ్బరి మొక్కలు అక్కడ కూడా చూడండి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంటాయి చెట్ల కింద. చాలా కొబ్బరి మొక్కలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న కాయని చెట్లని తీయరనమాట. అవి పడిపోయి ఇలా మొక్కలు వచ్చేస్తుంటాయి. ఇదంతా మనీ ప్లాంట్ తోటలాగా ఉంది. చిన్న చిన్న మొక్కలు. మా పిల్లలైతే 300 ఒక మనీ ప్లాంట్ చిన్న చిన్నది. ఈ చిన్న చిన్న కొమ్మలు అమ్ముతుంటారనమాట. అవి తెచ్చుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి తోట అంతా మనీ ప్లాంటే. ఇవన్నీ కర్పూరం. ఎక్కువ మాకు కర్పూరం అరటి తోటలే వేస్తారు. ఎందుకంటే దేవుడు అరటిపళ్ళు కదా, మనకి పూజలకి వాటికి ఇదే వాడుతుంటారు ఎక్కువ. ఇక్కడ ఇవే సేల్ అవుతుంటాయి. చూడండి తోట అంతా, అరటి తోట అంతా ఇదే అన్నమాట. మొక్క అయిపోయిన తర్వాత సెకండ్ మొక్క వస్తుంది కదా, దాంది. ఈ తోటని ఇంక ఇలా వదిలేస్తారు. అసలు ముగ్గుపోయినా ఎవరో పట్టించుకోరనమాట. ఎవరికైనా కావాలన్న అవసరమైనా మాకు ఇచ్చేస్తుంటారు ఒక్కొక్క గెల. ఎవరైనా చుట్టాలు వచ్చినా వాళ్ళకి ఒక్కొక్క గెల ఇచ్చేస్తుంటారు. వాళ్ళు కొట్టి తెచ్చుకుంటారు అనమాట. మాకు అసలు పట్టించుకోరు. ఇటు సైడ్ అంతా బత్తాయి తోట చూడండి. ఈ తోట అంతా పెన్నాన్నగారు వాళ్ళది. అది బత్తాయి తోట వేసుకున్నారు. ఈ కాలువ నీరులో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. నిమిషాలు. ఇక్కడ చూడండి పాకు చెట్లు ఉన్నాయి చూడండి. పైన చూడండి పాకు చెట్లు. ఆ పాకు చెట్లు ఏంటంటే మనకి మొక్క తయారు చేస్తారు ఇవి. మాకు ఈ తోట అంతా ఇక్కడ పక్కనన్నీ పాకు చెట్లు వేశారు. చాలా పాకు చెట్లు ఉన్నాయి చూడండి. కిందన కూడా కాయలు పడ్డాయి చూడండి. చూపిస్తాను నేను. ఇటువైపు వెళ్ళి నేను దాకినప్పుడు కొన్ని చోట్ల అయితే ఈ పోకాయలన్నీ ఏరుకొని కాయ ₹1 అమ్ముతారు ఇవి. మనకి ఇక్కడ అసలు ఎన్ని రాలిపోయినా పట్టించుకోరు. వినాయక చవితికి అయితే మా నాన్నగారు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేవారు. బత్తాకాయలు కానీ నారదబ్బకాయలు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రీగా ఇచ్చేవారు అనమాట.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా తోటలన్నీ ఎలా ఉన్నాయో, చలచలగా చాలా బాగుంటాయి అన్నమాట మా కొబ్బరి తోటలన్నీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. డన్.